కరేబియన్ దేశమైన ట్రినిడాడ్ అండ్ టొబాగో రాజధాని పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో భారీ రామాలయ నిర్మాణానికి కసరత్తు జరుగుతుంది. ఆ దేశ జనాభా 14 లక్షలు కాగా అందులో 42% మందికి భారతీయ మూలాలు ఉన్నాయి. వీరిలో 2 లక్షల మందికి పైగా హిందువులు ఉన్నారు. 19వ శతాబ్దంలో ఒప్పంద కార్మికులుగా పెద్ద సంఖ్యలో ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రాంతాల నుంచి వెళ్లిన వారు కాలక్రమంలో అక్కడే స్థిరపడ్డారు. ఆ దేశ ప్రధానమంత్రి కమలా ప్రసాద్ బిసేసర్ కూడా భారతీయ మూలాలున్న వ్యక్తే. కరేబియన్ ప్రాంతంలో హిందూ ఆధ్యాత్మిక కేంద్రంగా, సాంస్కృతిక నిలయంగా దేశాన్ని తీర్చిదిద్దాలనే ప్రణాళికలో భాగంగా రామాలయం నిర్మాణానికి అక్కడి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఏడాది మే నెలలో అయోధ్య రామాలయంలోని బాలరాముడి ప్రతిమను పోలిన విగ్రహాన్ని ట్రినిడాడ్లో ప్రతిష్ఠించారు. ఆ దేశంలో అయోధ్య నగరిని నిర్మించాలనే ప్రతిపాదనను అమెరికా నివాసి ప్రేమ్ భండారీ ట్రినిడాడ్ ప్రభుత్వాన్ని ముందుంచారు. ఆయన న్యూయార్క్లోని ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ రామమందిర్ వ్యవస్థాపకులు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యకు రాలేని ఉత్తర అమెరికా వాసులకు ట్రినిడాడ్ అండ్ టొబాగోలో నిర్మించే రామాలయం అందుబాటులో ఉంటుందని వారి అభిప్రాయం.